వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే టీమ్ కుక్ ను బెదిరించే విధంగా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టారు. ముఖ్యంగా భారతదేశంలో ఆపిల్ కి సంబంధించిన ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని, ఆపిల్ కి సంబంధించిన ఆ కంపెనీ కూడా భారతదేశంలో పెట్టొద్దు అని చెప్పేసి అయితే ఆయన ఈ మధ్యనే వ్యాఖ్యానించడం మనం చూసాము. ముఖ్యంగా సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా భారతదేశంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని టీమ్ కుక్ అయితే ఆయన సంప్రదింపులు చేశారు. ముఖ్యంగా భారతదేశంలో టీమ్ కుక్ $500 కోట్ల అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇక్కడ కంపెనీలు పెట్టడానికి అయితే ఆయన సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీమ్ కుక్ అయితే భారతదేశంలో పెట్టొద్దు ఎలాంటి కంపెనీలు, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ టారిఫ్లు విధిస్తుందని, అక్కడ కంపెనీ పెడితే భారతదేశం మాత్రమే బాగుపడుతుందని, కంపెనీ ఏ విధంగా బాగుపడదని చెప్పేసి ఆయనకు సలహాలు ఇచ్చారు. అలాగే దానికి బదులు అమెరికాలోనే కంపెనీ పెట్టండి, అక్కడే కంపెనీ పెట్టి మీరు ఉత్పత్తులను తయారు చేసుకోండి, మీకు కావాల్సినంత రాయితీలు ఇస్తాము, అలాగే మీకు సబ్సిడీలు ఇస్తాము, టారిఫ్లను కూడా తగ్గిస్తామని చెప్పేసి ఆయనకైతే ప్రలోభాలకు లోగొట్టే ప్రయత్నం అయితే చేశారు, ప్రలోభాలకు గురి చేశాడు. కానీ టీమ్ కుక్ మాత్రం ఎట్టకేలకు భారతదేశంలోనే తన కంపెనీ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకోసం కేంద్ర మంత్రులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే భారతదేశంలో యాపిల్ కి సంబంధించిన 3 కంపెనీలు అయితే ఉన్నాయి. అవి కర్ణాటకలో 2 ఉన్నాయి, తమిళనాడులో 1 ఉన్నది. ఇప్పుడు పెట్టే కొత్త కంపెనీ అయితే నార్త్ ఇండియాలో పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అయితే భారతదేశంలో పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో పెడితే టారిఫ్లు ఎక్కువ విధిస్తారని చెప్పేసి ఆయన కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఇదే విధంగా అంటే ఈ కోణంలో చూసుకున్న మన ట్రంప్ యొక్క ఆయన వైఖరి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అంటే భారతదేశం పైన ఆయన ఎట్లాంటి విద్వేషాలను కలిగి ఉన్నారని చెప్పేసి ఈ కోణంలోనే మనకు అర్థమవుతుంది. భారతదేశం బాగుపడొద్దు, భారతదేశం ఆర్థికంగా వృద్ధి చెందొద్దు అని చెప్పేసి ఆయనలో ఉన్న ఒక దాగున్న కోణం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇదే విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ యొక్క అసలు రంగు ఇలాంటి సందర్భంలోనే బయటపడుతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా టీమ్ కుక్ మాత్రం భారతదేశంలోనే పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే టీమ్ కుక్ కూడా ఒక వ్యాపారస్తుడే కాబట్టి ఎక్కడైతే లేబర్ అలాగే చీప్ గా దొరుకుతుందో, చీప్ లేబర్ ఎక్కువ ఉంటే ఎక్కడ దొరికితే ఆ దేశంలోనే కంపెనీ పెట్టడానికి అయితే ఏ వ్యాపారవేత్త అయినా పూనుకుంటారు అనమాట. ఈ కారణంగానే భారతదేశంలో లేబర్ తో పాటు మార్కెటింగ్ కూడా చాలా అత్యధికంగా ఉండే ప్రదేశం మన భారతదేశం. అలాగే జనాభా కూడా ఎక్కువ ఉండే ప్రదేశం మన భారతదేశమే కాబట్టి టీమ్ కుక్ భారతదేశంలోనే ఖచ్చితంగా పెట్టాలని కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికే ట్రంప్ అయితే ఆయనను బెదిరింపులకు అయితే పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ను ఎదిరించి టీమ్ కుక్ అయితే ముందుకెళ్లి మన భారతదేశంలోనే ఆయన సంస్థను, ఆయన కంపెనీని నెలకొల్పే దిశగా అడుగులేస్తారా లేదా అనేది చూడాలి.